వివాహ బంధం పార్ట్ 6. అలా ఆలోచనల్లో అశోక్ గారి మాటల మధ్య నలుగుతూ ఇంటికి చేరుకున్నారు అర్జున్. కార్ పార్క్ చేసి ఇంట్లోకి వచ్చిన అర్జున్కి ఇల్లంతా బోసిపోయి చీకటిగా అనిపిస్తుంటే అప్పుడే లైట్లు ఆన్ చేస్తున్న రాజయ్య గుమ్మంలో ఉన్న అర్జున్ని చూసి, వచ్చేసావా అర్జున్ బాబు? పెద్దయ్య, స్నేహమ్మ క్షేమంగా విమానం ఎక్కారా అని అడిగాడు. ఆ ప్రశ్నకు తేరుకున్న అర్జున్ చిన్నగా తలూపి తన మనసేం బాగోకపోవడంతో తన రూంలోకి వెళ్ళబోతుండగా, భోజనం చేసేసి వెళ్ళు అర్జున్ బాబు అని పిలిచారు రాజయ్య. ఆ మాటకి అర్జున్ ఇప్పటి వరకు ఎప్పుడూ ఒంటరిగా ఆ డైనింగ్ టేబుల్ దగ్గర తిన్నది లేకపోవడంతో ఖాళీగా తనని వెక్కిరిస్తున్న ఆ టేబుల్ని చూసి బాధపడుతూ, నాకొద్దు రాజయ్య అని వెంటనే తన రూంలోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకున్నాడు. ఈ 10 రోజులుగా మనసు బాగోలేనప్పుడు మందుని ఆశ్రయించే అర్జున్కి ఇప్పుడు కూడా తనే తోడవుతాను అని రమ్మని పిలుస్తుంటే బాధలో ఉన్న అర్జున్ ఇంకేం ఆలోచించే పరిస్థితిలో లేకపోవడంతో తన కబోర్డ్ నుండి ఒక వైన్ బాటిల్ తీసుకునేసరికి ఉదయం అశోక్ గారి మాటలే పదే పదే అతని చెవుల్లో మారుమ్రోగుతుంటే కోపం, అసహనం, చిరాకు, ఆవేశం అన్నిటినీ బుర్రలో వేడెక్కిపోయింది. ఆ కోపంలో చేతిలో ఉన్న బాటిల్ నేలకేసి కొట్టి అసహనంగా తల పట్టుకొని బెడ్ మీద కూర్చున్నాడు అర్జున్. ఎంతసేపటికి అర్జున్ మెదడుని, మనసుని బాధ పెట్టేది ఒకటే ఆలోచన. నిన్న అనాలోచితంగా తను చేసిన పనికి అశోక్ గారి మనసు ఎంత గాయపడి ఉంటుంది అని మాత్రమే అర్జున్ ఆలోచించగలుగుతున్నాడు. అంతేగాని తన మాటల వల్ల అసలు ఆ విషయంతోనే సంబంధం లేని స్నేహ మనసు ఎంతగా విరిగిపోయిందో, ఆమె మనసు కోలుకోలేని విధంగా ఎంతగా చిత్రవిధ చేశాడో ఆలోచించలేకపోతున్నాడు. కాసేపటికి ఆలోచనల నడుమ అశోక్ గారి ఫోటోను గుండెకు హత్తుకొని ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. ఇటు ఫ్లైట్లో కూర్చున్న అర్జున్ గారు అసలు ప్రపంచంతో సంబంధం లేనట్టు శూన్యంలోకి చూస్తూ ఉన్న స్నేహను చూసి బాధపడుతూ, అర్జున్ని నీ విషయంలో ప్రవర్తించిన తీరుకి నా మనసుకే ఇంత కష్టంగా ఉంటే అసలే సూటిపోటి మాటలతో నలిగిపోయిన నీ మనసుని వాడి మాటలతో ఇంకెంత విరిచేశాడో నేను ఊహించగలను. వాడి తరపున క్షమాపణ కూడా అడిగే అవకాశం లేకుండా చేశాడమ్మా, నన్ను క్షమించు తల్లి అని మనసులోనే స్నేహకు క్షమాపణలు చెప్పుకున్నారు అశోక్ గారు. పూణేలో ల్యాండ్ అవ్వగానే అశోక్ గారు ఎప్పుడు పూణే వెళ్ళినా అక్కడున్న ఆయన ఫ్రెండ్ ఇంటిలో స్టే చేయడానికి ఇష్టపడేవారు. కానీ ఆయనతో వచ్చే అర్జున్ మనస్తత్వం ఆయనకి తెలిసిందే కాబట్టి హోటల్లోనే స్టే చేసేవారు. కానీ ఈసారి స్నేహతో వచ్చారు. పైగా స్నేహ మనసుకి కాస్త చేంజ్ ఉంటుంది అని ఆయన ఇలా తనతో తీసుకెళ్లారు. అందుకే ఆయన ఫ్రెండ్కి అక్కడికి వస్తున్నాం అని కాల్ చేయడంతో ఆయన తన మనవడితో ఎయిర్పోర్ట్ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. చాన్నాళ్ళ తర్వాత అశోక్ గారిని చూసిన ఆయన ఫ్రెండ్ చక్రి గారు ఆయన్ని గట్టిగా హగ్ చేసుకొని పలకరించి ఆయన వెనుకే ఉన్న స్నేహాన్ని కూడా పలకరించారు. అశోక్ గారు కాల్ చేసినప్పుడు అర్జున్ గురించి అతని పెళ్లి గురించి అంతా చెప్పడంతో స్నేహ మనసు ఎలా అయినా తేలిక పరచాలి అని ఈ ఇద్దరు నిర్ణయించుకున్నారు. చక్రి గారి మనవడు అరుణ్ అశోక్ గారు ట్రీట్మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్లోని డాక్టర్గా వర్క్ చేస్తున్నాడు. అరుణ్కి అశోక్ గారు పరిచయమే కావడంతో ఆయన్ని హక్ చేసుకొని ఎలా ఉన్నారు తాతయ్య అంటూ పలకరించాడు. ఆయన కూడా నవ్వుతూ తిరిగి అతన్ని పలకరించి స్నేహను అరుణ్కి పరిచయం చేశారు. అర్జున్ భార్యగా అరుణ్కి చిన్నప్పటి నుండి చెల్లి ఉండే బాగుండేది అని ఎప్పుడు చాలా ఫీల్ అయ్యేవాడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సింగిల్ కిడ్ కావడంతో ఇప్పుడు స్నేహను చూడగానే ఎందుకో వెంటనే తన సొంత చెల్లెల్లానే ఫీల్ అయ్యాడు. అభిమానంగా ఆమె తల నిమిరి, నా పేరు అరుణ్ కానీ నువ్వు అన్నయ్య అనే పిలవాలి అనేసరికి ఆ ఆత్మీయ స్పర్శకు అప్పటిదాకా రాయిలా ఉన్న స్నేహకు ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కన్నీళ్లతో నవ్వుతూ సరే అన్నట్టు తలూపింది. అక్కడి నుండి ఇంటికి చేరుకోగానే అరుణ్ పేరెంట్స్ అశోక్ గారిని, స్నేహను పలకరించి ఆ ఇద్దరికి రూమ్స్ చూపించారు. అర్జున్ పేరెంట్స్కి కూడా ఆడపిల్ల అంటే ఉన్న ఇష్టంతో స్నేహను చూడగానే ఇద్దరు బాగా అటాచ్ అయిపోయారు. బాగా నైట్ అయిపోవడంతో అశోక్ గారు స్నేహ ఫ్రెష్ అయ్యి రాగానే తొందరగా డిన్నర్ కానిచ్చి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అరుణ్కి నైట్ డ్యూటీ కావడంతో తన హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. స్నేహకు మాత్రం కొత్త ప్లేస్, పైగా మనసంతా చెదిరిపోయి ఉండడంతో మనసేం బాగోక నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడింది. పదే పదే అర్జున్ మాటలే తనని ఇబ్బంది పెడుతూ ఉండడంతో బాధను కన్నీళ్ల రూపంతో బయటకు పంపి ఎప్పటికో నిద్రపోయింది స్నేహ. కానీ ఉదయాన్నే నిద్రలేచి అలవాటు ఉన్న స్నేహ ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి బయట గార్డెన్లో కూర్చొని ఉండగా అప్పుడే డ్యూటీ ముగించుకొని హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకున్న అరుణ్ స్నేహను అంత పొద్దునే గార్డెన్
దగ్గర కూర్చొని ఉండడం చూసి ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఏంట్రా స్నేహ, నిద్ర పట్టలేదా? ఇంత పొద్దున్నే లేచేశావ్ అని అడిగాడు. అప్పటి వరకు ఆలోచనల్లో ఉన్న స్నేహ అతని మాటకు తేరుకొని లేని నవ్వు పెదాల మీదకు తెచ్చుకొని చిన్నగా నవ్వి ఊరుకుంది. ఆ నవ్వుని చూసిన అరుణ్, సరేరా, నేను ఫ్రెష్ అయ్యేసి మనిద్దరి కోసం కాఫీ తీసుకొస్తాను, ఇక్కడే ఉండు అంటూ ముందుకు కదలబోతుంటే స్నేహ ఇబ్బందిగా, అయ్యో మీకెందుకండి శ్రమ, మీరు ఎక్కడికో వెళ్ళి వచ్చినట్టున్నారు కదా, మీరెళ్ళి ఫ్రెష్ అయ్యండి, కాఫీ నేను పెడతాను అనింది చిన్నగా. ఆమె మాటలకి అరుణ్ ఆమెను మురిపెంగా చూస్తూ, నన్ను మీరు అంటూ దూరం చేయకురా ప్లీజ్, అన్నయ్య అని పిలు అనగానే స్నేహ చిన్నగా నవ్వి సరే అని తలూపింది. అరుణ్ మళ్ళీ మాట్లాడుతూ, నేను తాతయ్య ట్రీట్మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్లోనే డాక్టర్నిరా, ఈ వీక్ నాది నైట్ డ్యూటీ, అందుకే ఇప్పుడే వచ్చాను ఇంటికి అని చెప్పాడు. అరుణ్ చెప్పేది విన్న స్నేహ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. స్నేహ కాఫీ నేను పెడతాను అన్న మాట గుర్తొచ్చిన అరుణ్, సరేరా, కాఫీ పెడతాను అన్నావు కదా, కిచెన్లో ఏమేమి ఎక్కడున్నాయో చూపిస్తాను పదా అంటూ తనతో పాటే స్నేహను అక్కడి నుండి కిచెన్లోకి తీసుకెళ్ళి కాఫీ పొడి, షుగర్, పాలు ఆమెకు అందించి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అరుణ్. అరుణ్ వెళ్ళిన వెంటనే స్నేహ పాలు స్టవ్ మీద పెట్టబోతుండగా పూజ గదిలోకి వెళ్ళబోతూ కిచెన్లో చప్పుడు విని అక్కడికి వచ్చిన అరుణ్ తల్లి రవళి గారు స్నేహను అక్కడ చూసి, అయ్యో స్నేహ, అప్పుడే లేచేశావా అని అడిగారు. ఆవిడ గొంతు విని వెనక్కి తిరిగిన స్నేహ కాస్త ఇబ్బందిగా, కొత్త ప్లేస్ కదండి, నిద్ర పట్టలేదు అని చెప్పింది. ఆ మాటకి ఆవిడ చిన్నగా నవ్వి, నేను పెడతానులేమ్మా అంటుంటే, పర్లేదండి నేను పెడతాను అనగానే ఆవిడ అండి అని కాదు, అమ్మ అని పిలువు తల్లి అని, సరే అయితే నువ్వు పెట్టు, నేను పూజ చేసుకుని వస్తాను అని ఆవిడ పూజ గదికి వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో మనుషుల కలవిడితనానికి స్నేహకు గుండె లోతుల్లో ఉన్న బాధంతా తేలిక పరుస్తున్నట్టు అనిపిస్తుంటే మనసు కాస్త ప్రశాంతంగా అనిపించడంతో కాఫీ పెట్టుకొని ఆ కప్స్తో బయటకు వచ్చేసరికి ఆమె చేతి నుండి ట్రే తీసుకొని గార్డెన్లోకి పదరా అంటూ స్నేహను తీసుకొని బయటకు వచ్చాడు అరుణ్. గార్డెన్లోకి నడిచాడు అరుణ్. వీరి వెనకే పూజ పూర్తి చేసుకుని అక్కడికి చేరుకున్నారు రవళి గారు. ఆ తల్లి కొడుకులు సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ స్నేహను నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ స్నేహ పేదాల మీద ఉన్న నవ్వు మనస్ఫూర్తిగా నవ్వుతున్న నవ్వు అయితే కాదని అరుణ్కి క్లియర్గా అర్థమైంది. అలాగే ఆమె ఎందుకో బాధపడుతుంది అని ఆమె కళ్ళు చెప్పగానే చెబుతున్నాయి. కాఫీ తాగడం కంప్లీట్ అయ్యేసరికి, నువ్వు బలవంతంగా నవ్వితేనే నీ నవ్వు ఇంత అందంగా ఉంది, అలాంటిది నువ్వు మనస్ఫూర్తిగా నవ్వితే ఇంకెంత బాగుంటుందో కదా, మనిషి ఆయుష్ నవ్వు మీద ఆధారపడి ఉంటుంది అని మా డాక్టర్స్ గట్టిగా నమ్ముతాంరా, నువ్వు సంతోషంగా నవ్వితే చూడాలని ఉంది అంటూ ఆప్యాయంగా స్నేహ తల నిమిరి, అమ్మ లంచ్ టైంకి లేస్తాను, అంతవరకు స్నేహకు కంపెనీ ఇవ్వు అంటూ స్నేహ వైపు తిరిగి, అప్పటి వరకు అమ్మతో టైంపాస్ చేయరా, లంచ్ అయ్యాక సరదాగా అలా బయటకు వెళ్తే అయినా కాస్త నీ మైండ్ రిలాక్స్ ఫీల్ అవుతుంది అని ముందుకు వెళ్ళిన వాడే వెనక్కి వచ్చి, అమ్మ చేతి కాఫీ తర్వాత నాకు అంతగా నచ్చింది నీ కాఫీనేరా, చాలా బాగుంది, నీకు ఇబ్బంది లేకపోతే నా కోసం గుత్తి వంకాయ చేసి పెడతావా అని అడిగాడు అరుణ్. ఆ ప్రశ్నకు ఈసారి స్నేహ మనస్ఫూర్తిగా నవ్వి, తప్పకుండా అన్నయ్య అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అరుణ్. ఆ ఆనందంలోనే నవ్వుతూ, సరేరా, నాకు గుడ్ నైట్, నీకు గుడ్ మార్నింగ్ అని చెప్పి అక్కడ నుండి లోపలికి వెళ్ళబోయాడు అరుణ్. అరుణ్ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది స్నేహ. అలా అరుణ్ వెళ్ళిన వైపే చూస్తున్న స్నేహను చూసిన రవళి గారు నవ్వుతూ, స్నేహ చేపట్టుకొని, వాడు పుట్టాక నాకు 2 ప్రెగ్నెన్సీలు వచ్చిపోయాయమ్మా, ఇక ఆ తర్వాత డాక్టర్లు నాకు పిల్లలు పుట్టడం కష్టమని చెప్పేశారు, వాడు మాత్రం నాకు చెల్లి కావాలి అమ్మా అని చాలా ఏడ్చేవాడు, వాడు ఏడుస్తుంటే ఏమి చేయలేని నా నిస్సహాయతకి నా మీద నాకే కోపం వచ్చేది. కానీ మామయ్య గారు నెమ్మదిగా వాడికి నచ్చజెప్పడంతో కాస్త పెద్దవాడయ్యాక పరిస్థితులను అర్థం చేసుకొని ఇక నన్ను అలా అడగడం మానేశాడు. కానీ వాడి మనసులో ఆ కోరిక బలంగా ఉండిపోయిందమ్మా. ప్రతి రాఖీ పండుగకి వాడికంటూ రాఖీ కట్టే తోబుట్టువు లేదని చాలా ఫీల్ అవుతూ ఆ రోజంతా దిగులుగానే ఉంటాడు. వాడి బాధకు తగ్గట్టు మా బంధువులు ఎవ్వరికీ కూడా ఆడపిల్లలు లేరు.
చెప్పాలంటే మా ఫ్యామిలీస్‌లోనే ఆడపిల్లలు తక్కువ. దేవుడికి కూడా వాడి బాధను చూసి బాధేసిందేమోనమ్మా! ఇన్నాళ్ళకైనా వాడికి నీ రూపంలో చెల్లిని పంపించాడు. నీకు తెలుసా నిన్ను ఎయిర్‌పోర్ట్‌లో చూసిన వెంటనే నాకు కాల్ చేసి నీ గురించి చెల్లి ఇక్కడ ఉన్నన్ని రోజులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తనకి అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది కొనిపెట్టాలి, ఇది కొనిపెట్టాలి అంటూ చాలా చెప్పాడమ్మా! వాడు నిన్ను చూడగానే ఎంతలా కనెక్ట్ అయ్యి ఉండకపోతే నీ గురించి అంతగా ఆలోచిస్తాడు చెప్పు? నువ్వంటే వాడికి చాలా ఇష్టమమ్మా! ఒక్క రోజులోనే ఎలా అని నువ్వు అనుకోవచ్చు. కానీ కొన్ని బంధాలకు టైంతో పనుండదమ్మా! అవి అనుకోకుండా అలా ముడిపడిపోతాయి అంతే అని చెప్పారు. మరో చేత్తో ప్రేమగా స్నేహ తల నిమురుతూ. అరుణ్ గురించి రవళి గారు అలా చెప్తుంటే ఈ ఒక్క రోజులోనే అరుణ్ తన మీద ఎంతగా ప్రేమాభిమానాలను పెంచుకున్నాడో అర్థం కాగానే మనసుకి ఏదో తెలియని సంతోషం కలగడంతో రవళి గారి ఆత్మీయ స్పర్శకు ఆమె గుండెల్లో ఒదిగిపోయింది స్నేహ. కాసేపటికి ఆవిడ పదమ్మా టిఫిన్ రెడీ చేద్దాం. అందరూ నిద్ర లేచే టైం అయ్యింది కదా అనగానే ఆవిడ వెనకే కిచెన్లోకి వెళ్ళింది. వీళ్ళు బ్రేక్ఫాస్ట్ బిజీలో ఉండగానే చక్రి గారు, అశోక్ గారు, అరుణ్ తండ్రి భువన్ గారు హాల్లోకి చేరుకున్నారు. రవళి గారు ఆ ముగ్గురికి కాఫీలు ఇవ్వమని స్నేహకి పంపడంతో కాసేపటి క్రితం తన పెదాల మీదకి వచ్చిన చిరునవ్వుతో ముగ్గురికి కాఫీ తీసుకొని వెళ్ళింది. తర్వాత టిఫిన్‌లు కూడా కానిచ్చి ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయారు. చక్రి గారు, అశోక్ గారు సరదాగా అలా నడుచుకుంటూ పక్కనే ఉన్న పార్క్‌కి వెళ్తే, భువన్ గారు ఆయన ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళగానే ఈ ఇద్దరు కూడా టిఫిన్ కానిచ్చి వంట చేసే బిజీలో పడ్డారు. స్నేహ, అరుణ్ కోరినట్టు గుత్తి వంకాయ వండిపెట్టి రవళి గారు, భువన గారికి ఉలవచారు అంటే చాలా ఇష్టమని చెప్పడంతో అది కూడా ప్రిపేర్ చేసి మొత్తానికి వంట చేసేసి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇద్దరు హాల్ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. వీళ్ళు కూర్చున్న కాసేపటికే నిద్ర కళ్ళతో అమ్మ ఆకలి అంటూ వచ్చాడు అరుణ్. స్నేహ నేను వడ్డిస్తాను అనడంతో రవళి గారు టీవీ ఆన్ చేసుకొని కూర్చున్నారు. స్నేహ అరుణ్కి వడ్డించి తనకి నిలబడడంతో నువ్వు కూడా కూర్చోరా అంటూ ఆమెను తన పక్కనే కూర్చోపెట్టుకొని తన ఫేవరెట్ గుత్తి వంకాయ గుమగుమలాడుతూ నోరూరిస్తుంటే ఒక్క ముద్ద కలిపి నోట్లో పెట్టుకొని అదిరిపోయిందిరా అంటూ లొట్టలేసుకుంటూ చాలా ఇష్టంగా తిన్నాడు అరుణ్. అరుణ్ అంత ఇష్టంగా తింటుంటే తను అంత కష్టపడి చేసినందుకు చాలా తృప్తిగా అనిపించింది స్నేహకి. కానీ అదే సమయంలో ఇలానే ఇంతే ఇష్టంగా వంట చేసి అర్జున్ ఆఫీస్కి పంపిస్తే ఆ రోజు అతను చేసిన గొడవ అంతా గుర్తుకు రాగానే ఒక్కసారిగా కంట్లో సన్నటి కన్నీటి పొర అలుముకుంది. అంతలోనే అరుణ్ రే స్నేహ ఉలవచారు కూడా నువ్వే చేశావా అని అడగడంతో కష్టంగా కన్నీళ్లను అదిమి పెట్టుకొని చిన్న చిరునవ్వుతో అవును అని తలూపి అది కూడా వడ్డించింది. కాసేపటికి అరుణ్ భోజనం అయిపోగానే అరుణ్ హాయిగా వెళ్ళి హాల్లో టీవీ చూస్తున్న రవళి గారి ఒడిలో పడుకొని అబ్బా ఈరోజు వంటలన్నీ అమృతంలా ఉన్నాయమ్మా! ఎంత బాగున్నాయో తెలుసా? హ్యాండ్ వాష్ చేసుకున్నా ఇంకా నా చేతి నుండి ఆ గుమగుమలు పోలేదు చూడు అంటూ తన చేతిని ఆవిడ ముక్కు దగ్గర పెట్టాడు అరుణ్. అరుణ్ అల్లరికి ఆవిడ నవ్వుతూనే నన్ను ఉడికించడానికి నీ చెల్లెలి వంటను బానే ఎత్తేస్తున్నావు కానీ పెళ్ళాం వచ్చాక కూడా చెల్లెలి వంటను ఇలానే మెచ్చుకుంటావా అని అడిగారు నవ్వుతూ. ఆ ప్రశ్నకు అరుణ్ నవ్వుతూ పైకి లేచి కాస్త దూరం నుండి వాళ్ళనే చూసి నవ్వుతూ ఉన్న స్నేహను దగ్గరకు రమ్మని పిలవడంతో ఆమె రాగానే తన పక్కనే కూర్చోపెట్టుకొని ఆమె భుజం చుట్టూ చెయ్యేసి నా స్నేహ తర్వాతే నాకెవరైనా అన్నాడు. ఆ మాట అతని గుండె లోతుల నుండి వచ్చింది అని స్నేహకు అతని కళ్ళు చూస్తేనే అర్థమైంది. అంతే మరుక్షణమే కన్నీళ్లతో అతని గుండెల్లో ఒదిగిపోయింది. చిన్నప్పటి నుండి అంతటి ప్రేమని తల్లిదండ్రుల దగ్గర నుండి కూడా ఎరుగని స్నేహకు అదంతా ఏదో కొత్త అనుభూతిని ఇస్తుంటే ఎప్పుడు బయట వాళ్ళతో కనీసం మాటైనా మాట్లాడని ఆమె ఈ కాసేపట్లో అరుణ్‌ని అతనిలానే తను కూడా ఎంతగా ఓన్ చేసుకుందో ఆమె అలా ఎమోషనల్ అయ్యేసరికి అరుణ్‌కి, రవళి గారికి కూడా అర్థమైంది. అలాగే ఆమె దేనికో బాధపడుతుంది అని కూడా అర్థమైంది. కానీ అరుణ్‌కి స్నేహ అలా కన్నీళ్లు పెట్టుకోవడం ఏమాత్రం నచ్చలేదు. అభిమానంగా ఆమె కన్నీళ్లు తుడుస్తూ నాకు నీ స్మైల్ అంటే చాలా ఇష్టంరా. అది ఎలాంటి పరిస్థితుల్లోనూ చెరగకూడదు అన్నాడు. దాంతో స్నేహ ఏడవడం ఆపి చిన్నగా నవ్వడంతో అరుణ్ కూడా చిన్న చిరునవ్వుతో సరే వెళ్ళి భోజనం చెయ్యిరా, బయటకు వెళ్దాం. ఆ ప్లేస్ మారితే నీకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు. ఆ మాటకి స్నేహ కంగారు పడుతూ అయ్యో వద్దన్నయ్య నాకిక్కడ బావుంది బయటికి వద్దు అనగానే రవళి గారు అలా కాదమ్మా కాస్త అలా బయటకు వెళ్తే మనసు తేలిక పడుతుంది. అందుకే నా మాట విను పద అంటూ స్నేహను తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి వడ్డించేసరికి చక్రి గారు, అశోక్ గారు కూడా రావడంతో ఆ ఇద్దరికీ కూడా వడ్డించారు. ఆల్రెడీ స్నేహ వంటను రుచి చూసిన అశోక్ గారు అవి స్నేహనే చేసింది అని మొదటి ముద్దలనే కనిపెట్టి ఆమెను చూసి చిన్నగా నవ్వారు.
ఇటు చక్రి గారు కూడా వంటలు చాలా బాగున్నాయి అంటూ పొగిడేసరికి రవళి గారు స్నేహానే చేసింది అని చెప్పారు. అరుణ్ అశోక్ గారితో తాతయ్య మీకు రేపు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను అని చెప్పాడు. కాసేపటికి ఇక అశోక్ గారు కూడా చెప్పడంతో స్నేహ అరుణ్తో కలిసి బయటకు వెళ్ళింది. అరుణ్ స్నేహాను తీసుకొని డ్యామ్ దగ్గరకు వెళ్ళాడు. స్నేహ మొదటిసారి అలా బయట ప్రపంచాన్ని స్వేచ్ఛగా చూసేసరికి మనసంతా చాలా ప్రశాంతంగా అనిపించడంతో అరుణ్తో కలిసి కాస్త ముందుకు వెళ్ళి డ్యామ్ చూస్తూ ఉంది. స్నేహకి ఆ ప్లేస్ చాలా నచ్చింది. అలానే చూస్తూ ఉండగా ఆమె మొహంలో కాస్త ప్రశాంతత కనిపించడంతో అరుణ్ రిలాక్స్గా ఫీల్ అవుతూ స్నేహ అసలు ఎందుకురా అలా ఉన్నావు, ఏమైంది నీకు అని అడిగాడు. నిన్నటి నుండి ఆమెను అలా బాధపడడం చూడలేక ఇటు అర్జున్ డ్రింక్ చేయకపోవడంతో తొందరగానే మేలుకున్నాడు. లేచిన వెంటనే ఫ్రెష్ అయ్యి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళబోతున్న అర్జున్కి అశోక్ గారి నుండి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసి అర్జున్ చెప్పు తాతయ్య ఎలా ఉన్నావు? అశోక్ గారు బ్రేక్ఫాస్ట్ చేశావా అర్జున్? అర్జున్ పక్కనే ఉన్న రాజయ్యని చూస్తూ చిన్నగా చేశాను. అశోక్ గారు నా దగ్గర నువ్వు అబద్ధాలు చెప్పలేవురా నాన్న, ఈజీగా దొరికిపోతావు. అర్జున్ సారీ తాతయ్య. అశోక్ గారు సరే నువ్వు టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళాలి అని ఆర్డర్ వేసి కాల్ కట్ చేశాడు. ఆయన అంత స్ట్రిక్ట్గా చెప్పేసరికి కష్టంగా ఏదో తిన్నాను అనిపించేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తను ఆఫీస్కి చేరుకోగానే రోజు విష్ చేసి ఆ మీసాలు గడ్డాలు విష్ చేసినా అందరికీ సీరియస్గా ఒక చూపు విసురుతూ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు అర్జున్. వాళ్ళకి అర్జున్ ప్రవర్తన కొత్తేమి కాదు కాబట్టి తిరిగి ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అర్జున్ కూడా చాలా కాన్సన్ట్రేషన్తో తన వర్క్ స్టార్ట్ చేశాడు. కానీ మనసులో ఏదో తెలియని బాధ అతన్ని వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయనివ్వడం లేదు. అదేంటి అనేది అర్జున్కి కూడా అర్థం కాలేదు. చాలాసేపటి వరకు అలానే ఉండడంతో ఇక చిరాకొచ్చి అక్కడి నుండి తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళి అక్కడున్న అశోక్ గారి ఫోటో చూస్తూ గుండెల మీద చేయి పెట్టుకొని నేను మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమో తాతయ్య, ఇక్కడ చాలా పెయిన్గా ఉంది, నాకు ఇలా ఎప్పుడూ అనిపించలేదు అంటూ కళ్ళు మూసుకొని అర్జున్కి అశోక్ గారు స్నేహ గురించి మాట్లాడిన మాటలు గుర్తుకు రాగానే అతనికి తెలియకుండా అతని కంటికొసల నుండి కన్నీళ్లు రాలాయి. కానీ ఆ వెంటనే తను స్నేహ మెడలో ఎలాంటి పరిస్థితుల్లో తాళి కట్టాడో గుర్తుకు రాగానే కోపంగా కళ్ళు తెరిచి ఆ రూమ్లో ఉన్న వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి ఆ చల్లటి నీళ్ళ కింద నిలబడి తన కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం మొదలు